దేవుని నామానికి స్తోత్రములు. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి మనకు ఆత్మీయ అనుదినాహారముగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. చదవబడినటువంటి లేఖన భాగంలో దేవుడు మరి కాలము సమీపించి ఉన్నది గనక, సమయము సమీపించి ఉన్నది గనక ఈ ప్రవచన వాక్యములు చదివేవాడు వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులు గైకొనేవాడు ధన్యుడు అని మరి దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నారు. మనం చదివినట్లయితే, దేవుని వాక్యాన్ని చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం అంతటిలో అనేక పర్యాయాలు ధన్యులు అనే పదం రాయబడింది. అనేక చోట్ల ధన్యులు అని రాయబడి ఉంది. ధన్యత అంటే అర్థము ఆశీర్వదింపబడుట, ఆశీర్వదింపబడిన వారు, లేదా దీవించబడిన వారు, లేదా సంతోషంగా ఉండువారు అని అర్థము కూడా ఉంది. కనుక ఎవరు ధన్యులు అని అన్నప్పుడు అనేకమైన బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ధన్యవచనాల గురించి రాయబడి ఉంది. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని వ్రాయబడి ఉంది. అనేక చోట్ల యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి ఆయన క్రొత్త నిబంధనలో కొండ మీద చేసిన ప్రసంగంలో 8 ధన్యవచనాలు కూడా చెప్తారు ఆయన. కాబట్టి ధన్యులు అంటే చాలా చోట్ల ధన్యత అనే పదం మీద చాలా చోట్ల ఉన్నాయి. కానీ ఈరోజు 3 విషయాలు మనకు ధన్యకరమైనవి, నీవు నేను ధన్యుడిగా చేసే 3 విషయాలు మనకు ఈ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడవచ్చు. 1 చదివేవాడు ధన్యుడు, 2 వినేవాడు ధన్యుడు, 3 వాటిని ఆచరించేవాడు ధన్యుడు అని మనం చూస్తున్నాం. దేవుని వాక్యమును, దేవుని బిడ్డలు, క్రైస్తవులుగా రక్షించబడ్డ మనమందరం, బాప్తిజం తీసుకున్న మనమందరం ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదవడం ధన్యత, అది ఆశీర్వాదము. మన చేతుల్లో దేవుని వాక్యం కలిగి ఉంటున్నాం, బైబిలు చేత పట్టుకుని ఉంటున్నాం, కానీ చదవకపోవడం శోచనీయం. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? చదివేవాడు ధన్యుడు. చదువుటలో ఆశీర్వాదం ఉంది. దేవుని వాక్యాన్ని చదవడంలో ధన్యకరమైన జీవితం ఉంది, ఆశీర్వాదకరమైన జీవితం ఉంది. ఎందుకు అనంటే దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా దేవుని వాక్యం మనకు మార్గాన్ని సరళం చేస్తుంది, మన జీవితాల మీద వెలుగు నింపుతుంది. అందుకే భక్తుడైన దావీదు కూడా అంటాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అంటాడు కదా ఆయన. కాబట్టి వెలుగు నింపే శక్తివంతమైనది దేవుని వాక్యము. ఆ వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా నిరంతరము ప్రతిరోజు చదవాలి. ఒక భక్తుడు అంటాడు, నేను ఒక కొటేషను, దేవుని వాక్యాన్ని లేదా బైబిల్ గ్రంథాన్ని నిత్యము వాడే వస్త్రాలు వలె ఉపయోగించండి, పట్టు వస్త్రంలాగా దాచిపెట్టొద్దు అని అంటాడు ఒక ఆయన. కాబట్టి మనం పట్టు వస్త్రంలాగా దాన్ని తీసి మరి దాచిపెట్టే వాళ్ళంగా ఉండకుండా దేవుని వాక్యాన్ని తెరచి నిరంతరము చదివితే మనం ధన్యులమవుతాం. ఎజ్రా అనేటువంటి భక్తుడు ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయంలో అంటాడు, దేవుని వాక్యాన్ని స్పష్టంగా చదివి ప్రజలకు వినిపించిన శాస్త్రి. ఆనాడు యెరూషలేము ప్రాకారాలు నిర్మాణం అయిపోయిన తర్వాత వారందరూ ఒక చోట నీటి గుమ్మం అనే చోటికి ఆనాడు ఉన్నటువంటి నెహెమ్యా, శాస్త్రి అయిన ఎజ్రా ప్రజలందరినీ అక్కడికి పిలిపించి మరి గ్రహించే విధంగా శ్రద్ధగా చదివి అర్థాలు చెబుతూ వారికి వినిపించారు అని అక్కడ రాసుంటుంది. మీరు 8వ అధ్యాయము మొదటి నుండి మీరు చూసినప్పుడు 8 వచనాల వరకు అక్కడ రాసి ఉంటుంది. జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు మరి వినేటట్లుగా స్పష్టంగా చదివి వినిపించారని రాస్తుంది అక్కడ 8వ వచనంలో, 9వ వచనంలో. ఆ వచనాలన్నీ మీరు చదివినట్లయితే కనిపిస్తుంది మీకు. స్పష్టంగా చదివి వినిపించారు, బాగుగా గ్రహించేటట్లుగా దానికి వారు అర్థం చెప్పారు అని రాస్తుంది.
కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుట ఆశీర్వాదం. చదువు వచ్చిన మన అందరం, చదువు కలిగినటువంటి విద్య వచ్చిన అక్షర జ్ఞానం ఉన్న మనం అందరం మరి గ్రంథరూపకంగా ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం నిత్యము చదివే వరంగా ఉండాలి. వేల సంవత్సరాలుగా దైవ గ్రంథాన్ని ఆనాడు పరిశుద్ధులు, ఆనాడు ఇశ్రాయేలు జనాంగం అంతా ధర్మశాస్త్రము రాయబడ్డ ధర్మశాస్త్రాన్ని వారు నిరంతరము చదివారు, చదివి వినిపించారు. శాస్త్రులు శాస్త్రాన్ని అధ్యయనం చేసేవాళ్ళు చదివి వినిపించారు, అలాగే వారు చదివేవారు. మహాభక్తుడైనటువంటి దావీదు మహారాజు ఆయన అంటాడు ఏమని, ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. అందులో ధన్యత ఆయనకు దొరికింది, అది అనుభవించాడు ఆయన. అట్టివాడు దాన్ని ధ్యానించేటువంటి వాడు ఎలా ఉంటాడో కూడా చెప్పాడు. నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకు వాడక ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు, అతడు చేసేదంతా సఫలమవుతుంది అని మరి భక్తుడు అనుభవించి చెప్పాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని మనమందరం కలిగి ఉన్నాం, కానీ చదవకపోవడం బాధాకరమైన విషయం. చదవకపోవడం మన జీవితాన్ని నిర్జీవపరుస్తుంది. చదివినట్లయితే మన జీవితాలని అది చాలా ప్రోత్సహిస్తుంది, నడవలసిన మార్గాన్ని బోధిస్తుంది, శక్తినిస్తుంది. అనేక రీతులుగా మన జీవితాలకు మేలుకరంగా మార్చే గ్రంథం బైబిల్ గ్రంథం. అట్టి గ్రంథాన్ని ఇంకా అంటాడు యెషయా గ్రంథం 34:16 కూడా రాస్తాడు, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అంటాడు. ఇంకా చదవడం ఓకే, ఇంకెట్లా చదవాలి అని అంటే పరిశీలించి చదువుకోమని అంటున్నాడు. దేవుని వాక్యాన్ని, ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి దైవ గ్రంథాన్ని పరిశీలించి మనం చదవాల్సిన అవసరం ఉంది. కానీ పరిశీలించట్లేదు మనం ఈ రోజున దైవ గ్రంథాన్ని. కొంతమంది చదువుతూ ఉంటారు, కానీ పరిశీలించి చదవకపోవడం వల్ల నేడు అనేకమైన తప్పుడు బోధలు మరి మన చుట్టుముట్టినప్పుడు మనకు అర్థం కాక అయోమయంలో పడిపోతున్నాం. అందుకే దేవుని గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి. ఒక్కసారి చదివితే సరిపోతుందా? మనకెప్పుడో కుదిరినప్పుడు తీరుబడు మరి దొరికినప్పుడు చదివితే సరిపోతుందా అంటే సరిపోదు. బ్రతుకు దినములన్నీ అనుదినము దివారాత్రములు అనే మాటలు గమనించినట్లయితే మనం అనుదినం చదవాలి, బ్రతికినన్నాళ్ళు చదవాలి. ద్వితీయోపదేశకాండం 17:22 అంటాడు, బ్రతుకు దినములన్నీ ఆ గ్రంథమును చదవవలెను అని అక్కడ రాసి ఉంటుంది. కాబట్టి చదవడం అనేది ఏదైతే ఉందో దీన్ని మనం అనుదినం చేయాలట, బ్రతికినన్నాళ్ళు చేయాలట. కానీ మనం ఏం చేస్తున్నాం, దాన్ని పక్కన పెడుతున్నాం. బిజీ అయిపోతున్న ఈ దినాలలో దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ చదవక పక్కన పెట్టేసి మనం నిర్జీవం అయిపోతున్నాం. కానీ వాక్యం సెలవుస్తుంది, యేసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకి ఒక వాడుక ఉందట. లోకస్వార్త 4:16 అంటాడు, యేసు ప్రభువారు తాను పెరిగిన నజరేత్తుకు వెళ్ళి సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు తనకు వాడుక చొప్పున తనకు గ్రంథం ఇవ్వబడ్డప్పుడు దాన్ని చదివాడు. వాడుక అంటే ఒక అలవాటు. ఆయనకు వాడుక దేవుని మందిరానికి వెళ్ళడం వాడుక, ప్రార్థన చేయడం వాడుక. ఆయన వాడుక చొప్పున ప్రార్థన చేయుటకు ఒలీవల కొండకు వెళ్ళెను అంటాడు. ప్రార్థన చేయడం అలవాటు ఆయనకి, వాక్యమును చదవడం అలవాటు, దైవ మందిరానికి వెళ్ళడం అలవాటు. ఇట్లా ఒక అలవాటును మనం కలిగి ఉన్నామా నిరంతరం? మన జీవితాల్లో అన్ని దురలవాట్లే ఉన్నాయి తప్ప మంచి అలవాట్లలో మేలు కలిగించే అలవాటు అయినటువంటి దేవుని వాక్యాన్ని మనం చదవకపోవడం మరి అది మనకు మంచిది కాదు. కానీ చదివేవాడు ధన్యుడు అని బైబిల్ సెలవిస్తుంది. చదవాలి. దేవుని వాక్యము మనకు చదవడం ద్వారా మన మనస్సును బలపరుచుకోగలుగుతాం, మన మనస్సును సరిదిద్దుకోగలుగుతాం. అంతేకాకుండా దేవుని చిత్తం ఏది, మనం ఏం చెయ్యాలి, ఏది తప్పు ఏది ఒప్పు అని తెలియపరిచేటువంటి శక్తి దానికి ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని నిరంతరం, దేవుని చిత్తం మనకు అర్థం కావడానికి నిరంతరం చదవాలి. దేవుని వాక్యము ఆహారం లాంటిది. వాక్యంలో అంటాడు కదా, ఆహారం వంటిది
ఒకరోజు మనం ఎలాగైతే తింటున్నామో భోజనం, మన శరీరం బలం పొందటానికి, మనం బ్రతకటానికి, అలాగే ఆత్మకు కూడా ఇది జీవాన్ని కలిగించే జీవాహారం. ఇంకా డైలీ బ్రెడ్ లాగా ప్రతిరోజు తినాలి మనం. ప్రతిరోజు వాక్యమును చదవాలి. చదవడమే కాకుండా దాన్ని రిసీవింగ్ చేసుకోవాలి, గ్రహించుకోవాలి, అర్థం చేసుకోవాలి. కానీ చాలామంది చదువుతారు, దేవుని వాక్యాన్ని చదువుతారు, ధ్యానించరు. ఒకవేళ ధ్యానించిన గ్రహించరు. గ్రహింపు కూడా అవసరం. దాని భావాన్ని అర్థం చేసుకోవడం కూడా ప్రాముఖ్యమైనది. ఇది ఎందుకు దేవుడు ఇలా చెప్పాడు, ఎందుకు ఇది ఇలా రాయించాడు, ఏం కాంటెక్స్ట్లో రాయించాడు, సందర్భం ఏంటి, అసందర్భం ఏంటి, అట్లా మనం గమనించాలి. కానీ ఎక్కడో పాయింట్ పట్టుకుని ఆ పాయింట్లను తీసుకుని మాట్లాడటం కాదు. కానీ సందర్భోచితంగా దానికి ఉన్నటువంటి అర్థాన్ని మనం గ్రహించగలగాలి. అది నిరంతరం మనం చేస్తే దేవుని వాక్యము నిజంగా నీ నరాల్లో జీర్ణించుకుపోయి నువ్వు శక్తివంతుడు అవుతావు. దేవుని వాక్యమును చదివేవాడు ధన్యుడు. మొదటిగా చదివేవాడు ధన్యుడు. మొదటి విషయం, ధన్యతలో మొదటి ధన్యత ఈ ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని లేదా బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చదివినటువంటి వాడు ధన్యుడు. చదివినవాడు ధన్యుడు. ఎలా చదవాలని చెప్పుకున్నాము? పరిశీలించి చదువుకోవాలి, ప్రతిరోజు చదవాలి, అలవాటుగా దాన్ని అలవాటు చేసుకుని చదవాలి. చదివి గ్రహించాలి, చదివి ధ్యానించాలి. అలా మనం చేసినప్పుడు నిజంగా మన జీవితాల్లో ఎంతో మేలుకరమైనది, ఆశీర్వాదకరమైనది. రెండవది, మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని ఒకవేళ చదవడం రాకపోతే వినడం చేయాలి. కొన్నిసార్లు చదవడంతో పాటు మనం వింటూ ఉండాలి. దైవజనులు చెబుతున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు మనం వినాలి. వినటము వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యము చెప్తా ఉంది ఏమని? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన మనకు కలుగుతుంది అని అంటాడు. కాబట్టి విశ్వాసాన్ని కలిగించే జీవపు మాటలు దేవుని వాక్యంలో ఉన్నాయి. అందుకే వినాలి. మనం ఏం చేయాలి? వినేవాడు ధన్యుడు. వినటం వల్ల మనం బలపడతాం. ఇక తరువాత వినడం అనగానే మనం గమనిస్తే సత్యమేదో అది వినాలి. సత్యమేదో అన్నీ వింటాం, మనుషులంగా మనం అన్నీ వింటాం, కానీ సత్యాన్ని వినాలి. ఈనాడు ఏది పడితే అది వింటున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ రోజున మరి రకరకాలైనటువంటి బోధలు, రకరకాలైనటువంటి కలుషితమైనటువంటి వార్తలు, రకరకాలైనటువంటి వైరల్ అయ్యేటువంటి సంగతులు ఇవి వింటున్నాం. కానీ ఏం వింటున్నామో జాగ్రత్తగా వినాలి అంటాడు మార్క్స్ వార్త 4:24. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే వినేది కూడా జాగ్రత్తగా వినాలి. మనం వినేది జాగ్రత్తగా వినాలి. ఏది సత్యం, ఏది అసత్యము అనేది మనము పరిశీలించి డిసైడ్ చేసుకోవాలి. కానీ ప్రతి అపవిత్రమైనటువంటి వాటిని విని మన చెవులను పాడు చేసుకోకూడదు. ఎందుకంటే చెడ్డవాటిని విన్నప్పుడు మన మనసు చెడిపోతుంది. తప్పుడు బోధలు విన్నప్పుడు మన మనసు చెడిపోతుంది, మన విశ్వాసం దెబ్బతింటుంది. ఈ రోజున మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వచ్చే అనేకమైనటువంటి క్రైస్తవ డిబేట్లు, రకరకాల వార్తలు చదువుతున్నారు, మనోళ్ళు వింటున్నారు. మనము అవన్నీ విని వాటిని ఏం చేస్తున్నాము అంటే మనం వైరల్ చేస్తూ, మనం కూడా వాటిని షేర్లు చేస్తూ, ఇది షేర్ చేయొచ్చా చేయకూడదా, ఇది మరి ఎవరికైనా చేస్తే ఇది కరెక్టా కాదా, ఇది చేయొచ్చా చేయకూడదనే జ్ఞానం లేని పరిస్థితుల్లో ఏది పడితే అది మనం షేర్లు చేస్తూ ఉన్నాం. తప్పండి, అట్లా చేయకూడదు. సత్యమా అసత్యమా తెలుసుకుని అందులో ఎంతవరకు లోతుంది, ఎంతవరకు నిజం ఉంది, అది గ్రహించకుండా ఈ రోజున ఏది పడితే అది మనం కూడా షేర్ చేయడం మంచిది కాదు. అది మన విశ్వాసాన్ని పాడు చేసేటువంటి విషయం అది. కాబట్టి వినాలి. మనం శ్రేష్టమైన సత్యబోధన మనం వినాలి. అప్పుడు మనం ధన్యులమవుతాం. అంతేగాని పనికిరాని విషయాలను వినటం వల్ల మన విశ్వాసం దెబ్బతింటుంది, కన్ఫ్యూజన్ అవుతాం.
అందుకే నిరంతరం మొదటి పాయింట్ చదవాలి దేవుని వాక్యాన్ని. రెండవది వినాలి. వినటంలో ఏం వినుచున్నామో జాగ్రత్తగా చూచుకుంటే మనకు ఆరోగ్యకరమైన, మన ఆత్మను ఆరోగ్యం కలిగించే జీవం మనకు వస్తుంది. లేని పక్షంలో మన విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంది. మూడో విషయం ఏంటంటే చదవడము వినడంతో పాటు గైకొనటం. గైకొనేవారు ధన్యులు. దేవుని వాక్యాన్ని మనం నిరంతరం చదవడం, చదివిన దాన్ని గ్రహించి ఆచరణలో పెట్టడం, అది ఆశీర్వాదం, అది ధన్యత. ఈరోజును మనము వింటున్నాం, చదువుతున్నాం, కానీ ఆచరణలో పెట్టడం లేదు. 119వ కీర్తన 5వ వచనంలో ఎవరైతే దేవుని వాక్యాన్ని ఆచరిస్తారో వారికి మేలు కలుగుతుంది అని అక్కడ రాస్తుంది. దేవుని వాక్యము మనకు మేలును కలిగించేది, మేలు చేస్తుంది. దేవుని వాక్యం సరిగ్గా మనం దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, దైవ గ్రంథాన్ని మనం అన్వేషించినప్పుడు, దాన్ని విని ఆచరించినప్పుడు. నేడు మనం 100% మనం చూసినప్పుడు చదువుతున్నారు, వింటున్నారు, గైకొనటం లేదు. వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, ఆచరించరు అని ప్రభువు చెప్పినట్లుగా. కానీ గైకొనేవారు మేలు పొందుతారు. 19వ కీర్తన 11వ వచనంలో కూడా వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును అని రాస్తుంది. ఆరోగ్యకరమైనటువంటి విషయం ఇది, లాభం కలిగించేది. దేవుని వాక్యం మనకి లాభం చేకూరుస్తుంది. నీ ఆత్మను కాపాడుకునే లాభము, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని కాపాడుకునే లాభము అందులో ఉంది. లాభం చేకూర్చే ఒక గొప్ప అద్భుతమైనటువంటి జీవవాక్కులు. దేవుని వాక్యాన్ని గైకొనటం వలన మనం జీవంలోనికి ప్రవేశిస్తాం, పరలోకంలోనికి ప్రవేశిస్తాం. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని వినటమే కాదు, చదవడమే కాదు, గైకొనటం. అలా చేసినప్పుడు నిత్య జీవంలోనికి మనం వెళ్తామని మత్తయి 19:17లో రాస్తాడు. తర్వాత బోధించేటువంటి బోధకుడు కూడాను దేవుని వాక్యాన్ని ఎవరైనా బోధిస్తే, నేను బోధించిన, మీరు బోధించిన వాటిని గైకొని, చదివి గైకొని బోధించాలట. అప్పుడు అట్టివాడు పరలోకములో గొప్పవాడు, పరలోక రాజ్యంలో గొప్పవాడని మత్తయి 5:19లో మనం చదువుతాం. ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే 3 విషయాలు. ఒకటి, చదివేవాడు ధన్యుడు, వినేవాడు ధన్యుడు, గైకొనేవాడు ధన్యుడు. 3 విషయాలు మనం నిరంతరం చేసినప్పుడు మన జీవితాలకు అది ఎంతో లాభం చేకూరుస్తుంది, ఆశీర్వాదాన్ని చేకూరుస్తుంది, దీవెనను చేకూరుస్తుంది. ఘనమైన నీ జీవితం, మన జీవితాలు విజయవంతంగా సక్సెస్ఫుల్గా ఎక్కడికి వెళ్ళినా ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా, మనం ఆశీర్వాదకరమైన కుటుంబంగా మనం చేయబడతాం. అందుకే దేవుని వాక్యాన్ని ప్రేమించండి, బైబిల్ని ప్రేమించండి, బైబిల్ని నిరంతరము చదివే విశ్వాసులుగా మీరు ఉండండి. నిరంతరము చదవడము, వినడము, గైకొనడము నీవు నేను మన అందరం చేసినప్పుడు మన జీవితాలు ఎంతో దేవునికి మహిమను తెచ్చేవిగాను, ఆశీర్వాదకరంగాను ఉంటాయి. కాబట్టి అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల దేవా, మీ పాదాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. పరలోకము నుండి నైనా నీవు మాతో మాట్లాడేటువంటి పుస్తకం ఏదైనా ఉంది అంటే అది నీ వాక్యమే, బైబిల్ గ్రంథమే. మాకు నాయన 66 పుస్తకాలు కలిగినటువంటి ఎందరో నీ ప్రవక్తలను మీ ఆత్మతో నింపి, ప్రేరేపించి మీ ఆత్మతో ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. అట్టి గ్రంథాన్ని మీ వాక్యం సెలవిస్తూ ఉంది చదవమని. చదివేవాడు, వినేవాడు, గైకొనేవాడు ధన్యుడని మీ వాక్యం చెప్తుందయ్యా. మేము చదివేవారముగాను, అలాగనే వినేవారముగాను, వినేది సత్యమును వినాలి, పరిశీలించి చదువుకోవాలి. మేము నైనా మీకు స్తోత్రాలు. పరిశీలించి వినాలి, గైకొనాలి. మేము ఈ 3 పనులు నిరంతరం మేము చేసినప్పుడు మా జీవితాలు, మా కుటుంబాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయని, లాభం పొందుతామని, మేలు పొందుతామని, ధన్యులమవుతామని నీ గ్రంథంలో మాకు వాగ్దానం చేశారు. కాబట్టి నాయన
అటువంటి కృపను నాకు మా అందరికీ ప్రసాదించండి. కృప చూపండి. నా మట్టుకైతే నేను కూడా ప్రభువా నీ వాక్యమును చదవడము, వినడము, నాయనా దానిని విని గైకొని ఇతరులకు నేను చెప్పే వ్యక్తిగా నన్ను చేయమని, అలా చేసేవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడని మీ వాక్యం సెలవిస్తున్నట్టు అట్టి కృపను నాకు దయచేయండి. నాయన వింటున్న వాక్యం వింటున్న నీ బిడ్డలందరికీ అట్టి కృపను దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.